ధనుస్సు రాశి వారికి భారీ అదృష్ట యోగం పట్టబోతుంది. అయితే ధనుస్సు రాశి వారు చేయవలసినటువంటి పనులేంటి, ఎప్పటి నుంచి ఈ యొక్క అదృష్ట యోగం పట్టబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరి మీద ఆధారపడరు. తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి స్వభావం కలిగిన వారు. కొన్నిసార్లు గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తులే మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్నేహితులుగాను లేదా దగ్గరి బంధువుగాను ఇక మీరు చేసేటువంటి సహాయమే మీకు మోసం రూపంలో మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్నటువంటి బాధలకు ఇవే కారణంగా చెప్పవచ్చు. నమ్మి అప్పులు ఇచ్చినా తిరిగి రాకపోవడం, అలాంటి వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దీపావళి తర్వాత నుంచి మీ యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మీరు పడుతున్నటువంటి పూర్తి బాధల నుంచి బయటపడబోతున్నారు. మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించబోతున్నారు. మీపై ఉన్నటువంటి ఈ యొక్క నరదిష్టి నరఘోష వల్లే ఇదంతా జరుగుతుందనేది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా లేదా నవగ్రహ శాంతి పూజ చేపించుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి బాధలు లేదా అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చేయవచ్చు. త్వరలోనే ఇది జరగబోతుంది. ధనుస్సు రాశి వారు ఎవరి మీద ఆధారపడరు. మీరు చేస్తున్నటువంటి గోల్పై మీరు ఫోకస్ చేసినట్లయితే వచ్చే సంవత్సరం లోపు మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి గురువు గారికి మీ యొక్క సమస్యలు ఇక చెప్పినట్లయితే వెంటనే పరిష్కారం చూపించబడను.